अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యూస్ అండ్ ఛానల్. హాయ్ దోస్తు, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజైతే నేను రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఈరోజు రెసిపీ ఏం చేస్తున్నానంటే గుత్తి దొండకాయ పులుసు చేస్తున్నాను. దీనికి కావాల్సింది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దొండకాయ, టమాటాలు, 2 మిర్చీలు, అది బగారికి కరివేపాకు, ఆవాలు, నల్ల మిరియాలు, జీలకర్ర, పప్పు ఇది అయితే బగారికి అన్నమాట. దీంట్లో అయితే టమాటాలు, ఇది ఎర్రగడ్డ అయితే దీంట్లో ఇది కొబ్బరి వేసి దీంట్లో గ్రైండ్ చేస్తాం అన్నమాట. ఇది చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకున్నాను. ఈ కొత్తిమీర లాస్ట్లో వేసుకోవడానికి కొత్తిమీర, దీంట్లో జీరా, ధనియా, మెంతులు, ఈ బియ్యం. ఇది చాలామంది వేసుకోరు, నేను వేసుకుంటాను. ఈ కలిపి వేయించుకొని ఇది పొడి చేసుకోవాలి. ఇది బాగా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కడుక్కొని ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కట్ చేసుకున్న తర్వాత దోస్తో ఈ దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను. వంకాయలు కట్ చేసుకున్నట్టు ఈ విధంగా గుత్తి దొండకాయలు కట్ చేసుకున్నాను. దీనికి 4 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లోకి వేరుశనగపప్పు, ఇంకా దాంట్లో నేను ఒక టెంకాయ వేయడం లేదు, కొంచెం తగ్గించాను, అర టెంకాయ వేసుకున్నాను. కొబ్బరి, ఈ 2 కలిపి పేస్ట్ చేసి మెత్తగా అయిన తర్వాత ఒక ఎర్రగడ్డ, ఒక ఉల్లిపాయ లాస్ట్లో వేసి కచ్చా పచ్చాగా వేయాలన్నమాట. అప్పుడు కూర టేస్ట్గా ఉంటుంది. ఇది వేసుకున్నాము. దోస్తం ఇప్పుడైతే దీంట్లో బాండిలి పెట్టుకొని దీంట్లో నూనె పోసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి, ఎందుకంటే ఇది గుత్తి దొండకాయ కూర కాబట్టి. నూనె వేడి అవుతుంది దీంట్లో బగారికి తిరగమాతకి ఆవాలు, మిరియాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినప్పప్పు వేసుకొని అది చిటపటలాడిన తర్వాత దాంట్లో కరివేపాకు 2 కడుక్కొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది బాగా కొంచెం చిటపటలాడి వేగిన తర్వాత దాంట్లో టమాటాలు కట్ చేసుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. ఇది వేగనియాలి. బాగా కొంచెంసేపు వేగనీయాలి. ఇది కొంచెంసేపు మూత పడదాం. అప్పుడు దాకా ఇది వేయించుకున్న ఇది పొడి చేసుకున్నాం. నేనైతే ఇది దంచేది తీసుకున్నాను. దీంట్లో వేసి కొత్తది తీసుకున్నాను. దీంట్లో వేసి దంచుకున్నాను పొడి.
ఇది అయితే కొంచెం సగం ఎగిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే ఇవి గుత్తి దొండకాయ వేసుకున్నాం, కట్ చేసుకున్నది. ఇది అయితే బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి బాగా నూనెలో బాగా మెత్తగా అయ్యేటట్టు నూనెలో బాగా ఉడకాలి. అప్పుడు దాకా ప్లేట్ మూసేద్దాం. ఇప్పుడైతే దీంట్లో ఇప్పుడు ఎగిపోయిన తర్వాత సగం ఎగిపోయిన తర్వాత ఆయిల్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అందులో పసుపు వేసుకున్నాను. అందులోనే ఒక స్పూన్ ఫుల్ మిరప్పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది కనుక ముందరే మిరప్పొడి కనుక వేస్తే ఆయిల్ అంతా లాగేసి ఎండుకొని అది కింద మాడిపోద్ది అన్నమాట. అందుకని ముందుగానే కొంచెం నూనెలో వేయించుకుంటే ఇంకా ఏం కాకుండా బాగుంటాయి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని నాకు ఒక గ్లాస్ పట్టింది. ఇప్పుడైతే ఇది మంచిగా బాగా మెత్తగా అయ్యే వరకు ఇప్పుడు ఉడికించుకోవాలి. దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే చింతపండులో ఉప్పు వేస్తాను, అందుకని దీంట్లో ఇంతవరకు వేస్తున్నాను. మళ్ళీ చింతపండు వేస్తే మళ్ళీ దాంట్లోది సరిపోద్ది అన్నమాట. ఇదైతే మూత పెట్టి కొంతసేపు అది దొండకాయ బాగా ఉడికేదాకా ఉడికించుకున్నాం. ఇప్పుడైతే మూత తెరిచి చూద్దాం. వాసన అయితే చాలా టేస్టీగా ఉంది. గుత్తి వంకాయ కూర స్మెల్ వస్తుంది ఇప్పుడైతే దీంట్లో నేను నానబెట్టుకున్న చింతపండు రసం వేస్తున్నాను. ఇది నేను ముందుగానే పిసికి పెట్టుకున్నాను ఇప్పుడు వేస్తున్నాను. ఇదైతే బాండిలి సరిపోవడం లేదు, నేను దబ్రా పెట్టుకుంటాను. ఇది వేసేసిన తర్వాత ఫుల్ అయిపోద్ది మసాలా వేస్తే, అందుకని ఇది వేసిన తర్వాత నేను అయితే దబ్రా పెట్టుకొని దాంట్లో పోసుకోవాలి కూర అనుకుంటున్నాను. ఇప్పుడైతే చింతపండు మొత్తం వేసేసాను. ఒక్క తూరిక వేయండి రెండో తూరిక వేస్తే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను దబ్రా మార్చుకుంటాను ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడే దబ్రాలు వేసేస్తున్నాను. దీంట్లో బాండ్లీలో మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి ఇది కూడా వేస్తున్నాను. ఇది పులుసు వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనియాలి అన్నమాట. ఇప్పుడైతే ఈ పులుసు బాగా ఉడికేదాకా మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది పప్పు, కొబ్బరి, ఎర్రగడ్డ వేసుకున్న మసాలా వేసుకోవాలి. ఇది మసాలా కూడా కొంచెం ఉడికిపోతే తర్వాత వాసన చాలా బాగా వస్తుంది.
కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం దోస్త్. దొండకాయ కూరకి దొండకాయ కూర పులుసు వాసన అయితే బాగా వస్తుంది. చూడండి దోస్త్, ఇక్కడ అంతా నూనె కూడా పైకి వచ్చేసింది. నూనె పైకి వచ్చేసింది అంటే ఇంకా కూర అయిపోయిందని. ఇప్పుడైతే దీంట్లో నేను దంచుకున్న జీరా మెంతి పౌడర్ వేసేస్తున్నాను. ఇదంతా వేసి బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇంకా 2 నిమిషాలు 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఇదంతా దోస్త్ 2 నిమిషాలు ఉడికించేసాము. ఇప్పుడైతే ఫైనల్గా ఫినిషింగ్కి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొంచెంసేపు తాలి. హాయ్ దోస్తో, ఇప్పుడైతే వేడిగా దొండకాయ అన్నంలో తినాలి. దొండకాయ కూర రెడీ అయిపోయింది దోస్త్. నేను ఎప్పుడు కూడా మీతో ఒక చిట్కా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను కదా. ఈరోజు వంకాయ తినని వాళ్ళు ఇలా చేసుకుని తినవచ్చు దోస్త్. ఈ దొండకాయలు అనేది మంచికి చెడుకి రెండిటికి పనికొస్తాయి అన్నమాట. అదేమిటంటే ఇది తినడం వల్ల మా శరీర భాగాల్లో తిమ్మిరిని తగ్గిస్తుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అదే రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చూస్తుంది. రక్తపోటు కూడా రాదన్నమాట. కాకపోతే ఇది మంచి లాభాలు. ఒక చెడు లాభాలు ఏమంటే ఇది ఎక్కువగా తినడం వల్ల బుద్ధి మాన్యం అవుతుంది దోస్త్. అందుకని ప్రతి ఒక్కటి మాకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఒక మంచినే కాదు చెడుని కూడా గమనించాలి. ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువగా తింటే అది కొంచెం ఇబ్బంది అవుద్ది. ఈ దొండకాయల మటుకు ఎక్కువ తినడం వల్ల బుద్ధి మాన్యం అవుద్ది. అందుకని అయినంత వరకు అప్పుడప్పుడు తినడం చాలా హెల్దీ అన్నమాట. ఇది దోస్త్ ఈరోజైతే నాకు తెలిసిన చిట్కా. ఇది కనుక మీకు యూజ్ అయితే ప్రయత్నించండి. ఇంకా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి దోస్త్. నేను ఇంకా నాకు తెలిసిన చిట్కాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా దోస్త్, ఈ కూర ఎలా అనిపించిందో నా రెసిపీ నాకు కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇంకా నా వీడియోని లైక్ చేయండి దోస్త్. షేర్ కూడా చేయండి, చాలామందికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం దోస్త్. బాయ్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అల్లా హాఫిజ్.